విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ మీరు ఎన్ని సినిమాలు చేశారు కదా, ఒక స్టార్డమ్ అనేది వచ్చింది అనుకుంటారా సార్ మీరు? సార్ స్టార్డమ్ అనేది ఏంటి? వాట్ ఈస్ స్టార్డమ్? స్టార్డమ్ అంటే ఒక లైమ్ లైట్ అంటే అనగానే ఒక పేరు అన్నది, పేరైతే సంపాదించుకున్నారు. అంజయ్ గారు అంటే ఎవరు తెలియని వ్యక్తి లేరు, కానీ ఇంకా హైప్ అంటే సార్ ఎప్పుడు కూడా పెద్ద స్టార్స్ తో చేస్తే మనకు హైప్ వస్తుంది సార్, ఆ పేరు వస్తుంది. నాకు పెద్ద స్టార్స్ దగ్గర నుంచి సినిమాలు రాలేదు, నేను వెళ్ళి ఎవరిని అడగను సినిమాని. నా ఫస్ట్ పిక్చర్ నుంచి కూడా తీసుకుంటే అంగ్రేజ్ నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎవరిని, ఇంక్లూడింగ్ రామ్ గోపాల్ వర్మ గారు కానివ్వండి, దాసరి నారాయణ గారు కానివ్వండి, తమిళ 2 సినిమాలు చేశాను నేను. సో ఇప్పుడు తమిళ 2 సినిమాలు చేస్తున్నాను, కన్నడ ఒక సినిమా, తెలుగులో 2 సినిమాలు చేస్తున్నాను కెమెరామెన్ గా. నేను ఎవరిని సినిమా అడిగింది లేదు ఇప్పటి వరకు కూడా. నన్ను వెతుక్కుంటూ అంజీ బాగా చేస్తాడు, అంజీ సినిమాటోగ్రఫీ బాగా చేస్తాడు అని వెతుక్కుంటూ ఎవరు వచ్చారో వాళ్ళకి నేను సినిమాలు చేశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకు ఉన్నది నాకు చాలు. సో నాకు అంత స్టార్డమ్ ఉండాల్సిన వద్దు అంటే కావాలి, ప్రతి వాడికి ఆ కోరిక ఉంటుంది, కానీ బట్ ఐఎమ్ వెరీ బిజీ. నాకు ఇప్పుడు చూడండి సార్, ఈ మధ్య కాలంలో ఎవరు అన్ని 60 సినిమాలు ఎవరు చేశారు చెప్పండి? అలాంటిది 60 సినిమాలు చేశాను కెమెరామెన్ గా. సో నా డ్రీమ్ 100 సినిమాలు చేయాలని. ఇంకొక మోస్ట్లీ 5-6 years లో ఆ బ్యాలెన్స్ కూడా ఫినిష్ చేస్తాను. నేను ఇయర్లీ 4 సినిమాలు చేస్తాను, చాలు నాకు. ఒక సినిమా పెద్ద సినిమా నేను 1 year బ్లాక్ అవడం కంటే నా వెనకాల చాలా మంది ఉన్నారు నా టీము. సో వాళ్ళందరూ నేను ఎంకరేజ్ చేయాలి, వాళ్ళందరికీ నేను పని ఇవ్వాలి. నేను ఒక్కడిని ఖాళీగా ఉంటే అందరూ ఖాళీగా ఉంటారు. సో వాళ్ళ కోసం నేను పని చేస్తూ ఉంటాను. సో ఇయర్లీ నాకు 5-6 సినిమాలు చేస్తాను. నేను డైరెక్టర్గా 1-2 సినిమాలు చేస్తాను, కెమెరామెన్గా 4 సినిమాలు చేస్తాను. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను షూటింగ్ చేస్తున్నానంటే కనుక నా వెనకాల 40-50 మంది నా టీమే ఉంటారు. వాళ్ళు నాకు రెగ్యులర్ టీం అండి. దాదాపు ఒక 6 సంవత్సరాలుగా నాకు ఒకటే టీం పనిచేస్తున్నారు, ఒకటే లైట్ మ్యాన్ టీము, అలాగే ఒకటే నాకు ఫోకస్ పుల్లర్స్, నా అసిస్టెంట్స్, నాతో పాటు వర్క్ చేసే ఆపరేటివ్ కెమెరామెన్స్ అంతా కూడా ఒకటే టీం ఉంటుంది. వాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్ళరు, నాతో పాటు వర్క్ చేస్తారు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎమోషన్ అవుతానో తెలియదు, ఎప్పుడు కోపడతానో తెలియదు. కాబట్టి బయట వాళ్ళకి నేను సింక్ అవ్వకపోవచ్చు, వాళ్ళు నాకు సింక్ అవ్వకపోవచ్చు. సో దానివల్ల నాకు వచ్చే సౌండ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, స్టిల్ ఫోటోగ్రాఫర్ కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరు కూడా నా వాళ్ళే ఉంటారు. నేను నా సినిమా నేను చేస్తే, ఒకటి నేను కమిట్ చేస్తే 100% వాళ్ళు నా వెనకాల వస్తారు. వాళ్ళని 100% నేను కావాలని వాళ్ళని రికమెండ్ చేస్తాను. సో దట్ ఏంటంటే నా స్పీడ్ ఏంటి వాళ్ళు కరెక్ట్ గా దాన్ని మ్యాచ్ చేస్తారు. ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ వచ్చి? అయ్యో అదొక పెద్ద చరిత్రలేండి. నేను 95 నా ఫస్ట్ సినిమా అండి అసిస్టెంట్ కెమెరామెన్ గా. నిన్నే పిల్లడతా కృష్ణవంశీ గారి సినిమా అసిస్టెంట్ గా ఫస్ట్ సినిమా, నాగార్జున గారి. ఆ తర్వాత వరుసగా కృష్ణవంశీ గారితోనే సింధూరం, అంతఃపురం, సముద్రం, ఖడ్గం వరకు వర్క్ చేశాను. ఇంకా ఆ తర్వాత నేను చెన్నైకి షిఫ్ట్ అయిపోయి రవివర్మన్ గారితో, భూపతి గారితో తమిళ సినిమాలు చేసుకుంటూ, రజనీకాంత్ గారి సినిమాలు, విజయకాంత్ గారి సినిమాలు, దాదాపు 2004 వరకు నేను 96 సినిమాలు పనిచేశాను అసిస్టెంట్ గా, అసోసియేట్ గా, ఆపరేటర్ గా. 2004 ఎండింగ్ లో అంగ్రేజ్ అనే సినిమాతో కెమెరామెన్ గా ఇంట్రొడ్యూస్ అయ్యాను తెలుగులో. దాని తర్వాత సీతారాముడు, టాటా బిర్లా, మధ్యలో లైలా, మా ఇద్దరి మధ్య, కాల్ సెంటర్, ఇలా వరుసగా ఇంకా అప్పుడు స్టార్ట్ చేసిన నా జర్నీ ఇప్పటివరకు ఆగలేదు. అవునవును. సినిమా కళామ తల్లి, మీరు సినిమానే నమ్ముకొని నిజంగా హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్ గా మంచి పొజిషన్ లో ఉంటారు, ఎటువంటి అవిగేషన్స్ లేకుండా. కానీ అప్పుడు 95 లో మీరు స్టార్ట్ అయిన జర్నీకి ఇప్పుడు 2024 లోకి ఏమేమి వేరియేషన్స్ చూశారు సార్? అయ్యో చాలా చూశానండి, ఎందుకంటే టెక్నాలజీ మారిపోతా ఉంది. సో నాకే ఎందుకు సినిమాలు వస్తున్నాయి, ఇప్పుడు చోటాకి నాయుడు గారు ఎందుకు నంబర్ ఆఫ్ సినిమాలు చేస్తున్నారు, అలాగే మాతో పాటు ఉన్న సింధిల్ గారు కానీ అందరూ కూడా. ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు కౌంట్ అవుతుందండి. ఎంత మనం బ్యాక్ ఎండ్ లో వర్క్ చేసి పని చేసి నేర్చుకుంటామో అది మీకు రేపు పొద్దున్న ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న ట్రెండ్ అంతా కూడా జస్ట్ ఒక సినిమాకి హాఫ్ సినిమాకి వస్తున్నారు, మాకు అంతా తెలిసిపోయిందని చెప్పి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కెమెరామెన్ గా, డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. సరైన అవగాహన లేక ఆ సినిమాలు మధ్యలో ఆగిపోతూ ఉన్నాయి, కరెక్ట్ చేయలేక. ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు కౌంట్ అవుతుంది. నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉండటం వల్లనే నేను ఎన్ని సినిమాలు చేయగలిగాను, ఎన్ని సినిమాలు చేయగలుగుతున్నాను. నేను ఎట్ ఎ టైం 4 సినిమాలు 3 సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదండి. సో దానికి ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల, సో అది కొంచెం ఇప్పుడున్న ఎవరైతే కొత్తగా వచ్చే వాళ్ళకి ఆ పేషెన్స్ ఉండట్లేదు. ఎప్పుడు కూడా నేర్చుకోవాలి, ఫస్ట్ మొత్తం A to Z నేర్చుకుంటేనే కదా. మీరు డిగ్రీ సర్టిఫికేట్ అలా 1 year లో రాదు కదా, మరి ఫుల్ మొత్తం చదవాలి కదా. ఏం చదవకుండా మీరు వెళ్ళిపోయి నాకు మొత్తం వచ్చాను అనుకుంటే ఏమవుతుంది, మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలాగే ఉంది. కానీ డెడికేటెడ్ గా నేర్చుకొని వర్క్ చేసే వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్, ఇప్పుడు మీరు అన్న 95 నుంచి జర్నీ చేశాను, పెద్ద పెద్ద మూవీస్ లో చేయడం జరిగింది. అయినా ఇప్పటి వాళ్ళు ఒక మూవీ చేయగానే నాకు జస్ట్ డిఓపిగా చేయాలి ఛాన్స్ అన్న ఉన్నారు, ఇది ఎవరు చేస్తారన్న అడుగుతున్నారు. బట్ సినిమా ఇండస్ట్రీ అసలు భయం వేస్తుంది సార్ ఒక్కొక్కసారి ఆలోచిస్తే. అంటే కొంతమంది ఉన్నారు టాలెంటెడ్ పర్సన్, కొంతమంది సినిమాలు అప్పచెప్పాలన్నా కూడా ప్రొడ్యూసర్స్ చాలా భయపడుతున్నారు. ఈ సమస్య ఉంది, మరి దీన్ని ఎలా మీలాంటి వాళ్ళు టాలెంటెడ్ రావాలంటే? అంటే అది ఏం లేదండి, యాక్చువల్ గా ఎప్పుడు కూడా
మంచి అనేది మనం చెప్తే ఎవడు వినడు. Yeah. వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాలి, దెబ్బ తగలాలి. ఆ, ఇంట్లో కూడా మనం మన నాన్న చెప్పేది తాత చెప్పేది వింటామని చెప్పండి, ఇటు వెళ్ళొద్దురా అంటే అటే వెళ్తాము, yes. కింద పడి పళ్ళు రాళ్ళు కొట్టుకుంటే తెలుస్తుంది అది. సో రెండోసారి అటు వెళ్ళాం. Okay. అలాగా మనం ఏం చెప్పినా మంచి గురించి ఏం చెప్పినా కూడా ఎవడు వినే పొజిషన్ లేరు. Okay. దానికి చెప్పకుండా ఉండటం బెటర్. మీరు డిఓపిగా చేస్తుంటారు కదా, డైరెక్టర్ చేయాలన్నది ఎప్పుడు అనిపిస్తుంది మీకు? అంటే ఈ మూవీ తీయాలి అంటే డిసైడ్ అంటే చేసుకుంటారా ఏంటిది? నేను సినిమాలో డైరెక్టర్ అవ్వాలని ఆశ లేదండి, నాకేం కోరిక లేదు. ఓకే. నన్ను ఎంకరేజ్ చేసిన ప్రొడ్యూసర్సే. నా 50వ సినిమా మీరు డైరెక్షన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా 10th క్లాస్ డైరీ సినిమా చేసిన ప్రొడ్యూసర్ నన్ను ఎంకరేజ్ చేశాడు. ఓకే. ఆయన బ్యానర్ లో అప్పటికి 2 సినిమాలు చేశాను కెమెరామెన్ గా. సో మీ 50వ సినిమా కదా ఇది మీరు డైరెక్షన్ చేస్తే బాగుంటుంది అని ఎంకరేజ్ చేసింది ఆయనే. డైరెక్టర్ గా ఫస్ట్ సినిమా 50వ సినిమా కెమెరామెన్ చేశాను 10th క్లాస్ డైరీస్. ఓకే. ఆ తర్వాత కూడా నన్ను ఎంకరేజ్ చేసిన జి నాగేశ్వర రెడ్డి గారు. ఆయన ఒక కథ ఇచ్చి ఈ కథ నువ్వే చేస్తే బాగుంటుంది అంజీ, నువ్వే డైరెక్షన్ చేయి, నువ్వే సినిమాటోగ్రఫీ చేయి అని చెప్పి ఎంకరేజ్ చేశారు. అలాగే 3వ సినిమా కూడా రాకేష్ వెతుకుంటూ వచ్చి కథ చెప్పి ఇది మీరు చేస్తే బాగుంటుంది అన్నా అని చెప్పి అంటే చేశాను నేను. అలాగా నేను కథ రాసుకొని వెళ్ళి 10 మంది కథ చెప్పేసి వాళ్ళని ఇంప్రెస్ చేసే పొజిషన్ నేను లేనండి. అంటే నేను కథ రచయితను కాదు, అదే బేసిక్ గా నేను సినిమాటోగ్రాఫర్ని, డైరెక్టర్ని అయిపోయాను అంతే. అలా ఎవరన్నా కథ తీసుకొస్తే అది నాకు నచ్చితే చేస్తాను తప్పితే నేనంతా నేను కథ రాసేసుకొని ఆ ఫైల్ పెట్టుకొని ప్రొడక్షన్ కంపెనీలకి హీరోలకి తిరిగే ఓపిక నాకు లేదు. నాకు అంత సమయం కూడా లేదు, ఎందుకంటే నా ఫస్ట్ ప్రొఫెషన్ సినిమాటోగ్రఫీ. దానివల్ల నేను ఈ పొజిషన్ లో ఉన్నాను. సో అలాగా ఇంకా స్టిల్ నేను తమిళ్లో చేస్తున్నాను, తెలుగులో చేస్తున్నాను. సో నా ఫస్ట్ ప్రయారిటీ సినిమాటోగ్రఫీ. సో ఆ పనిలో ఉన్నాను నేను ఇప్పుడు కూడా నేను 2 సినిమాలు చేస్తున్నాను. ఓకే.